అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగిచర్లకు సంబంధించినటువంటి గ్రామంలో కలెక్టర్ పైన దాడి జరిగింది. దాదాపు దాడి జరిగినటువంటి ఘటనలో 16 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ చేసినారు. ఈ దాడి వెనకాల భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. కండ్లు బైర్లు గమ్మేటటువంటి నిజాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ దాడి వెనకాల జరిగినటువంటి కార్యక్రమం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రన, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు కుట్రన అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి కుట్ర వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే కొడంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక హస్తం ఉందనే చర్చ కూడా వినబడుతున్నది. అసలు ఏం జరిగింది? పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎట్టి పర్సులో ఈ వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ అసలు ఈ దాడి వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే, ఫస్ట్ ఫార్మా కంపెనీ పెడదాం అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది ఎక్కడ పెడదాం, నా సొంత నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ ఫార్మా కంపెనీ పెట్టాలంటే దాదాపు 1700 ఎకరాల భూమి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 1700 ఎకరాల భూమి కావాలంటే 5 ఊర్లు ఖాళీ చేయాలి. 5 విలేజెస్, 5 ఊర్లు ఖాళీ చేసి ఆ ఊర్లకు సంబంధించినటువంటి మొత్తం ఆ ల్యాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నీ ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయల పరిహారం ఇద్దామనే ఆలోచనలో ఉందనే ఒక చర్చ నడుస్తున్నది. అయితే రైతులు మేము మా భూములు ఇయ్యం, మేము రెడీగా లేము, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, వాళ్ళ డబ్బులు మాకు అవసరం లేదు, మా భూములను మేము సాగు చేసుకొని బతుకుతాం, మా ఇళ్లలో మేమే ఉంటాం, మా ఊర్లు మేము ఖాళీ చేయమని చెప్పి రైతులు చెప్తున్నటువంటి మాట. అయితే రైతులతో మాట్లాడడానికి వికారాబాద్ కలెక్టర్ ఒక మీటింగ్ పెట్టింది. డైరెక్ట్ కలెక్టర్ రైతుల దగ్గరికి పోలే. కలెక్టర్ ఏం చేసిందంటే ఒక చిన్న గ్రౌండ్ తీసుకున్నాడు. ఒక చిన్న గ్రౌండ్లో ఆయన ఒక మీటింగ్ నిర్వహించే ప్రయత్నం చేసిండు. 5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను కలెక్టర్ ఆయన దగ్గరికి పిలిపించేటటువంటి కార్యక్రమం చేసిండు. కలెక్టర్తో పాటు రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఒక ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు, అసలు ఈ ఫార్మా కంపెనీ అంటే ఏంది, ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టాల్సినటువంటి కారణం ఏమందని చెప్పి మొత్తం కలెక్టర్ రైతులకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఆలోచనలో ఉంటుండేనట. అయితే రైతులు కలెక్టర్ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుండే. అసలు ఫ్యాక్ట్ ఇది. కలెక్టర్ ఒక కాడ మీటింగ్ పెట్టింది. కలెక్టర్ డైరెక్ట్ గ్రామంలోకి పోలే. దీని వెనకాల ఒక భయంకరమైనటువంటి కుట్ర దాగున్నది, ఒక భయంకరమైనటువంటి కుట్ర. సో ఇప్పుడు కేటీ రామారావు ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మామూలుగా లేవు. ఇదంతా రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ. కావాలనే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ని పంపించి కలెక్టర్ పైన దాడి జరిగిన తర్వాత ఇక మీరు కలెక్టర్ని ఇట్లా దాడి చేస్తారా, ఇది పద్ధతి కాదు, మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేసి రైతుల భూములు గుంజుకుందామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. కానీ ఇది 100కు 100% బీఆర్ఎస్ పార్టీ కుట్ర. బీఆర్ఎస్ పార్టీ కుట్ర లెక్కనే మనకు కనబడుతున్నది. ఎట్లా చెప్తావు నువ్వు కుట్రని? బీఆర్ఎస్ పార్టీ హస్తమని చెప్పి నువ్వు మాట్లాడడానికి గల కారణం ఏందనేది కూడా నేను చెప్తా. దాని వెనకాల చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక వీడియో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏముంటుంది అనేది. ఫస్ట్ కలెక్టర్ను ఈ సురేష్ ఉన్నాడు. అదిగో ఈ సురేష్, ఈయన ముఖ్య నిందితుడుగా కనబడుతున్నాడు. ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే పట్నం నరేందర్ రెడ్డి అని చెప్పి ఉంటాడు. కొడంగల్ ఎక్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్య అనుచరుడట. సో కేటీఆర్, మీకు ఫోటో కనబడుతుంది. కేటీఆర్, మా ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ లీడర్ ఎవరు సురేష్. ఈ ముగ్గురు మొత్తం అక్కడ కొడంగల్లో ఘర్షణ జరగడానికి కారణం అనేది వినబడుతున్న చర్చ. కావాలంటే మీకు ప్రూఫ్స్ ఇంకా ఉన్నాయి. ఇగో ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక్కడ కేటీఆర్, ఇక్కడ సురేష్, ఇక్కడ ఇది పట్నం నరేందర్ రెడ్డి, ఇక్కడ సురేష్. ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ సురేష్ ఉన్నాడు, తర్వాత ఇగో కలెక్టర్తో మాట్లాడుతున్నాడు, తర్వాత ఇగో సురేష్ నరేందర్ రెడ్డి. సో మీకు కనబడుతుంది కదా ఈ ఫోటో. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఫోటో. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. ఈ వ్యక్తి వచ్చేసి సురేష్. ఈ సురేష్ అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి మొత్తం ఆల్రెడీ కారం పొడి, కర్రలు, రాళ్ళు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. కలెక్టర్ పైన దాడి జరిగినటువంటి వీడియో 2 minutes వీడియో బయటకు వచ్చింది కదా. ఆ 2 నిమిషాల వీడియోలో కలెక్టర్ కారు దిగిండు, రైతుల దగ్గరికి పోతున్నాడు. రైతులు గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పి వాళ్ళు అక్కడ నినాదాలు ఇస్తా ఉన్నారు. నినాదాలు ఇచ్చినటువంటి 10 సెకండ్లు, 50 సెకండ్లు, 1 minute కర్రలు వచ్చినాయి. కర్రలు, రాళ్ళు, కారం పొడి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి?
ఎవరైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నా అన్నప్పుడు ఇవన్నీ పట్టుకొని ఉంటారు కదా. సడన్గా ఎక్కడికి వెళ్ళి వస్తాయి కర్రలన్నీ, ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఇదంతా ఒక భారీ ప్రీ ప్లాన్ కుట్రనే కదా. ఏం చేయాలనుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి నుండి కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఎప్పుడో చెప్పిండు, రేవంత్ రెడ్డిని దించే కుట్ర నడుస్తున్నది, ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డిని దించే కుట్ర, ముఖ్యమంత్రి పదవికి చెక్ పెట్టేటటువంటి కుట్ర కేసీఆర్ చేయబోతున్నాడు. ఈ చెక్ ఎట్లా అంటే, రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే కలెక్టర్ పైన దాడి జరిగింది, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి అర్హుడు కాదు ముఖ్యమంత్రి పదవికి, రేవంత్ రెడ్డి అన్ఫిట్ అని చెప్పి క్రియేట్ చేయడానికి కేసీఆర్ ఒక భారీ కుట్ర, కేటీఆర్ ఒక భారీ మాస్టర్ ప్లాన్ అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ భయంకరమైనటువంటి కుట్ర వన్నిండు. ఆ కుట్రలో భాగమే ఈ దాడి. ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అదేంటనేది చాలా క్లియర్ కట్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ సురేష్ ఉన్నాడు కదా, ఈ సురేష్ అనేటటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్. ఈయన భూమి కూడా ఉందట, ఈయన భూమి కూడా లగచర్లకు సంబంధించినటువంటి గ్రామంలో ఉందట. ఓకే, ఉంటే మాట్లాడుకోవాలి, కానీ దాడులు కాదు కదా. అధికారులపైన దాడులు చేస్తారా? పద్ధతి కాదు కదా దాడులు చేయడం. ఎప్పుడైతే వీళ్ళు దాడులు చేసారో, దాడులు చేసినటువంటి తర్వాత నెక్స్ట్ నైట్ 12 o'clock 300 మంది పోలీసులు లగచర్ల గ్రామానికి పోయి 16 మంది రైతులను అరెస్ట్ చేసినారు. 16 members ఫార్మర్స్. ఎవరు ఎందుకు అరెస్ట్ చేసినారు? ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి చేయబట్టి. ఈ సురేష్ అనే వ్యక్తి ప్లాన్ వల్ల దగ్గర 16 మంది రైతులు బలైపోయినారు. అరెస్ట్ చేస్తారు 16 మంది రైతులను. పోలీసులు కోపంతో ఉన్నారు ఆ గ్రామం పైన ఒక చర్చ నడుస్తున్నది. ఆ 16 మంది రైతులలో యువకులు కూడా ఉన్నారు, యువ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ భార్యలు కొంతమంది ప్రెగ్నెంట్తో కూడా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి ఘటన ఉంటుంది చూడండి మీరు. ఎంత ఒక ప్రీ ప్లాన్ కదా ఇదంతా. నేను ఇంకో విషయం చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ కలెక్టర్ని పంపించకుండా రేవంత్ రెడ్డి సార్ పోవాల్సింది, పోయి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడాల్సింది. ఎందుకంటే కొడంగల్ ప్రజలే కదా, నీకు ఓట్లేసి గెలిపించింది కొడంగల్ జనమే కదా, పోయి మాట్లాడాల్సిందే. ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వల్ల. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు వెంబడాడుతున్నటువంటి ఒక ప్రశ్న ఇది. కలెక్టర్ని పంపించడం ఎందుకు? మీరే పోవచ్చు కదా, మీరే పోయి 5 గ్రామాలకు సంబంధించిన జనాలతో మాట్లాడవచ్చు కదా, మీరే చెప్పొచ్చు కదా, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అసలు ఫార్మా కంపెనీ అంటే ఏంటి, దాని వ్యవహారం ఎట్లుంటుంది, దాని కథ ఏందనేది చెప్పొచ్చు కదా. చాలా క్లియర్ కట్ పాయింట్. ఫెయిల్ అయిపోయినారు. కలెక్టర్ పోతే మినిమం పోలీసులు లేదు అక్కడ, మినిమం ఒక ప్రోటోకాల్ లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి జనాలు కోపంతో ఉన్నారని తెలిసినప్పుడు కలెక్టర్తో పాటు ఒక 10-15 మంది పోలీసులను కూడా పంపించాలి కదా. పంపించలేకపోయారు ఎందుకు? అక్కడ పోలీసులు లేరెందుకు? అంటే రేవంత్ రెడ్డి కుట్రతో, రేవంత్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్తో కలెక్టర్ని అక్కడికి పంపించిందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. కేటీఆర్ దాదాపు 3-4 సార్లు ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసిందట, 3-4 times. ఎందుకు చేయాలి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీ రోల్ పాత్ర లీడర్ కదా, మరి ఈ కార్యకర్తకి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఒక్కసారి చేసినంటే ఓకే, 4 సార్లు చేస్తారా ఫోన్? 4 times చేస్తారా? సరే, కేటీఆర్ ఓకే. ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు కదా, పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎక్స్-ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ లీడర్ 42 సార్లు ఫోన్ చేసినట్టు. ఎవరికి? ఈ సురేష్ అనే వ్యక్తికి 42 times. ఎందుకు చేయాలా 42 సార్లు? ఎందుకు ఫోన్ చేసిండు? ఫోన్ చేయడానికి గల కారణం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకు చేసిండు 42 సార్లు? ఎందుకు ఫోన్ చేయాలి? ఈయన ఫోన్ డేటా బయట పడుతుంటే, ఫోన్ డేటా తీస్తుంటే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయట, భయంకరమైన నిజాలు. ఇప్పుడు అరెస్ట్ చేసినారు సురేష్ని కూడా. దాంట్లో వాట్సాప్ చాటింగ్లు, అదేంది ఏమంటారు, అది టెలిగ్రామ్ చాటింగ్లు, లేకపోతే ఆ మెసెంజర్ చాటింగ్లు, భయంకరమైన చాటింగ్స్ ఉన్నాయట. మీరు ఏం చేస్తారు? పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. ఒక పెద్ద కుట్ర ఇదంతా. రైతులను ఉసిగొలిపి, రైతులకు లేనిపోని అని చెప్పి, రైతులను రెచ్చగొట్టి, పాపం రైతులకు తెలియదండి. రైతులకి మనం ఇక్కడ రైతులను ఇన్వాల్వ్మెంట్, రైతులకు తెలియదు. వీళ్ళు రెచ్చగొట్టినట్టు, రేవంత్ రెడ్డి మీ భూములు అడ్డగోలు గుంజుకుంటాడు, కథం అయిపోతుంది కదా, ఏదో సంథింగ్ రెచ్చగొట్టినట్టున్నారు. నేను ఇంకో పాయింట్ ఏం చెప్తా అంటే, రైతుల ఆవేదన కూడా కరెక్టే. మా భూములు మేము కొనుక్కున్న భూములు, మాకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, మేము ఎందుకు ఇస్తామని చెప్పి రైతుల పాయింట్ కరెక్టే. మేము వద్దు అన్నప్పుడు వద్దన్నట్టే ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఓవర్ యాక్షన్ చేసి ఇవ్వాల్సిందే, మీరు ఆప్షన్ లేదంటే ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? రేవంత్ రెడ్డి భూమి మాకు కావాలని రైతులు చెప్తే రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు? రేవంత్ రెడ్డి ఇల్లు నాకు నచ్చింది, రేవంత్ రెడ్డి ఇల్లు నా పేరు మీద రాసేయాలని రాసిస్తుందా? రాసియలేడు కదా. మరి జనాలు ఎందుకు ఇస్తారు? పబ్లిక్ ఏం అవసరం ఇవ్వడానికి?
ఫార్మా కంపెనీ పెట్టుకోవాలంటే నీ భూమిలో పెట్టుకో, నీ జాగ్రత్త నువ్వు పెట్టుకో అంటున్నాం. రైతులకు ఇష్టం లేనటువంటి వాళ్ళ 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 భూములు ఎందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. అయితే పిన్ టు పిన్ మీకు ఒక వీడియో చూపిస్తాం, మీరు చూడండి. సురేష్ ఇక్కడ, కలెక్టర్ ఇక్కడ. సో వీళ్ళిద్దరు, కలెక్టర్ ఏం చేసిందంటే ఆయనకు నచ్చిన చోట ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయనకు నచ్చినటువంటి చోట మీటింగ్ పెట్టుకున్నాడు. 5 గ్రామాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులను పిలిచి మాట్లాడదామనే ఆలోచనలో కలెక్టర్ ఉన్నాడు. అప్పుడు ఈ సురేష్ కలెక్టర్ని ఎట్లా రెచ్చగొడతాడో చూడండి. ఎట్లా రెచ్చగొడతాడు, కలెక్టర్ని ఎట్లా మోటివేట్ చేస్తాడో ఒకసారి మీరు చూడండి. లగిచెర్ల గ్రామానికి కలెక్టర్ పోవడానికి గల కారణం కూడా ఈ సురేష్. ఇది పిన్ టు పిన్ నేను చెప్తున్న అంశం. ఒకసారి వీడియో చూడండి మీరు. చెప్పండి సార్. రోడ్ అంతా పెద్ద దేని కోసం పెడుతున్నాము? ఇది రోడ్ పెడుతున్నారు సార్. నేనేమంటున్నాను, ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు సార్. అయినరా? ఒక 10 మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతుల దగ్గరికి కలెక్టర్లు ఒక 10 మంది రావచ్చు కదా. కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు ఒక 10 మంది అధికారులు రావచ్చు కదా. సురేష్ పాయింట్. ఆల్రెడీ కలెక్టర్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. రైతులు కలెక్టర్ దగ్గరికి రావాల్సినటువంటి సందర్భం ఉంటుండే, కానీ ప్రీ ప్లాన్ తోటి కలెక్టర్నే గ్రామానికి తీసుకుపోయింది సురేష్. ఇది ఫస్ట్ పాయింట్. మీరు బాగా 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 ఈ వీడియో చూడండి. సెకండ్ పాయింట్ కూడా చెప్తా చూడరు. అంతా కూడా పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు పబ్లిక్ దగ్గరికి రావాల్సింది కదా అని ప్రశ్నించిండు ఎవరు? సురేష్. సూపర్ క్వశ్చన్ చేసిండు, బాగానే ఉంది. ఒకసారి చూడండి. వచ్చిన వాళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు రాలేకపోతుంది. ఇది ఏం రెవెన్యూ విలేజ్ కింద వస్తుంది ఈ పర్టికులర్ ప్లేస్? దుద్యాల రెవెన్యూ కింద వస్తుంది. మా గ్రామంలో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. మా గ్రామంలో జరగట్లేదు కాబట్టి మా వాళ్ళు రావట్లేదు. సురేష్ చెప్తున్న పాయింట్. అంటే మీరు మా గ్రామానికి రండి సార్, మిమ్మల్ని తరిమి కొడతామని ఫస్టే చెప్తుండన్నట్టుగా. మా గ్రామంలో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. ఏదో ఒకటి చెప్పాలా, తీసుకుపోవాలా. చూడండి. फार्मेसी मिलते हैं सबको, ये कन्वीनियंट मोस्ट कन्वीनियंट जगह लेके सब सर इट्स लेट्स राउंड व्हाई बिकॉज़ మీరు డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి అక్కిపేట, ఇక్కడ నుంచి లగచర్ల డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ నుంచి రోడ్డుబండ తండ డిస్టెన్స్ తీసుకోండి, లగచర్ల నుంచి రోడ్డుబండ తండ డిస్టెన్స్ తీసుకోండి. కంప్లీట్ నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుందాం, ఇప్పుడు వద్దు అని చెప్పి కలెక్టర్ చెప్తున్నాడు. నెక్స్ట్ టైం మనం లగిచెర్లలో మీటింగ్ పెట్టుకుందాము, ఈ ఒక్కసారి మాత్రం మనం ఇక్కడికి రండి అని చెప్పి చెప్పిండు. లేదు సార్ మీరు రావాల్సిందే, మీరు ఆప్షనే లేదని చెప్పి ఇక పట్టుబడి తీసుకోపోయింది అన్నట్టుగా. ఆయన పెద్ద మనిషి పట్టుబడి తీసుకొని పోయింది. మేము వచ్చే పరిస్థితి లేదు, రోడ్డు కన్వీనియంట్ లేదు, రోడ్డు బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి సురేష్. మరి కలెక్టర్ ఎట్లా వస్తాడు? రోడ్డు బాగాలేదు, పబ్లికే రోడ్డు మీదకి రాలేకపోతుంది, మరి కలెక్టర్ ఎట్లా వస్తాడు? రోడ్డు అదే రోడ్డు మీదకి వెళ్ళి కలెక్టర్ కూడా రావాలి కదా. ఇది ఒక పాయింట్. కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీరు రావాలంటే మేము వెల్కమ్ చేస్తున్నాం. రెండు రైతుల దగ్గర ఇప్పుడు మాట్లాడారు వేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుందాం అని చెప్పి కలెక్టర్ చెప్పిండు. ఇట్లా తీసుకోవాలి. మీరుగా ఈ 3 టెంట్ల గురించి ఆలోచిస్తున్నారు. 400 సంవత్సరాల నుంచి ఉన్న 2 చిన్న చెట్లు, ఒక వేప చెట్టు ఉంది. ఇంతకన్నా ఎక్కువ ప్లేస్ ఉంటుంది టెంపుల్ పార్క్ వస్తే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది, దాని కింద పెట్టుకుందాం సార్ మీటింగ్, మీరు రారి అని చెప్పి సురేష్ కలెక్టర్ సార్ని తీసుకుని పోయిండు. పాపం సురేష్ మాటలని కలెక్టర్ సార్ పోయిండు. కలెక్టర్ సార్ని పాపం ఆడికి వెళ్ళి ఒకటే తరుముడు. ఇది జరిగినటువంటి కథ మొత్తం. దీని వెనకాల సురేషే, ఈ పెద్ద మనిషే ఉన్నది, ఈ పోరోడు. ఈ పోరోడు తీసుకుపోయి ఇప్పుడు లోపల వేసి మొత్తం డేటా తీస్తే బండారా మొత్తం బయటపడుతుందట. బండారా మొత్తం బయటపడుతుంది. నేను ఒకటే పాయింట్ చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మీ సొంత నియోజకవర్గంలోనే కలెక్టర్లకు భద్రత లేకపోతే పక్క నియోజకవర్గాల పరిస్థితి ఏందండి? మీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టాలా, ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడాలా, ఇంటెలిజెన్స్ వాళ్ళతో అన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పాలా. కానీ ఏం చెప్పలేకపోయినారు ఎందుకు? ఏం చేయలేకపోయినారు ఎందుకు? ఇగో గిట్లున్నది కథ, ఈ విధమైనటువంటి కథ ఉంది. ఇగో ఈయన సురేష్, ఈయన కలెక్టర్ సార్, ఈయన సురేష్ కలెక్టర్ సార్ వెంటాడి తీసుకొని పోయింది. ఏదో ఒకటి మాట్లాడి తీసుకొని అయితే పోయింది మొత్తానికి. మీరు రండి సార్ రావాల్సిందే అని చెప్పి. ఇది కథ, ఇట్లున్నది కథ. కాబట్టి ఈ వెనకాల, ఈ దాడి వెనకాల ఒక భయంకరమైన కుట్ర ఉందనేది మాత్రం నడుస్తున్న చర్చ. ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తికి ఎక్స్ ఎమ్మెల్యే 42 సార్లు ఫోన్ ఎందుకు చేసిండు?
కేటీఆర్ 4 సార్లు ఫోన్ ఎందుకు చేసిండు? ఈ రోజు అదే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కేబీఆర్ కి సంబంధించినటువంటి పార్కులో ఎందుకు అరెస్ట్ చేసినారు? కేటీఆర్ పైన కేసు నమోదు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా, కేటీ రామారావు ఉన్నాడా అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. కానీ ఈ వీడియో చూస్తుంటే ఎందుకో ఈయన పైన అనుమానం వస్తున్నది, సురేష్ పైన అనుమానం వస్తున్నది. రైతుల పోరాటం కరెక్టే, రైతుల పోరాటాన్ని 80% మేము కించపరచము, రైతులకు 100% మేము సపోర్ట్ చేస్తాం. రైతులకు ఇష్టం ఉంటేనే అక్కడ ఫార్మా కంపెనీ కట్టాలి, రైతులకు ఇష్టం లేకపోతే కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యాక్ట్. ఎవరైనా సరే నా భూమిని అడ్డగోలుగా తీసుకుంటా, 30 లక్షల ఎకరం ఉన్నటువంటి భూమిని 10 లక్షలు ఇస్తాను, ఎవడిస్తాడు? ఎవరికేమో అవసరం భూమి ఇవ్వడానికి? కష్టపడి కొనుక్కున్నా, కష్టపడి వ్యవసాయం చేస్తున్నా, పంట పండిస్తున్నా, ఏం వేలతో సొమ్ము తీసుకొస్తలేను కదా, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. ఇప్పుడు రైతులకు ఇష్టం లేకపోయినా కూడా మీ భూములు ఇవ్వాల్సిందే, దాంట్లో ఫార్మా కంపెనీ కడతామని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు మాకు కావాలి, మాకు ఇచ్చేయండి, మేము మా ఇంట్లో ఉంటామని చెప్పి రైతులు అడిగితే రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇచ్చేస్తారా? లేకపోతే రేవంత్ రెడ్డి సార్ మీ భూమి మాకు కావాలి, మీ భూమి ₹1 కోటి కదా, మేము 10 లక్షలకే తీసుకుంటాం, మాకు ఇవ్వండి సార్ అంటే రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడా? ఎవరిస్తారు? కష్టపడి కొనుక్కున్నారు కదా రైతులు, వాళ్ళకి ఇష్టం ఉంటేనే కట్టాలి ఫార్మా కంపెనీ, ఇష్టం లేకపోతే కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా రైతులకు. మాకు ఇష్టం లేదు, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే వ్యవసాయం చేసుకుంటాం, మేము ఇక్కడే బతుకుతాం, మేము బోము అని చెప్పి రైతులు వాళ్ళు నిఖార్సుగా చెప్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ పంచాయతీ ఏందో నాకు అర్థమవుతలేదు. కడతాం మేము అంటుండట, కడతాం, మాకు ఇష్టం లేదని రైతులు లేదు మేము కడతాం అని ఇవి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. ఒక భయంకరమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది. ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు, ఎంక్వైరీ కూడా నడుస్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.